everyone. Welcome to MCQ session. Okay, so ఇవాళ మనం we'll see the MCQs. So first MCQ ఏంటంటే which of the following acts created Supreme Court of Judicature at Fort William? So ఈ 4 acts లో ఏది సుప్రీం కోర్ట్ ని క్రియేట్ చేసింది అన్నది క్వశ్చన్ అన్నమాట. సో అందులో ఏంటిది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1856 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1908. సో ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది సుప్రీం కోర్ట్ ని క్రియేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు మనం విల్ సీ అబౌట్ ఇట్. తర్వాత అసలు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటే ఏంటి కదా? ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు పాస్ చేసింది బ్రిటిష్ పార్లమెంట్? అంత అవసరం ఏమొచ్చింది సడన్ గా బ్రిటిష్ పార్లమెంట్ కి అంటే ఎందుకు వచ్చిందంటే బికాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి అంతకుముందు రూల్ చేస్తూ ఉండేది కదా ఇండియాని. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమైందంటే వీళ్ళు కంప్లీట్ కంపెనీని చాలా లాసెస్ లో చూపించారనమాట. అంటే బాగా కంపెనీ మొత్తం చాలా లాసెస్ లో ఉంది, అసలు ఏమీ ఎర్న్ చేయలేదు అన్నట్టు చూపించారు. అండ్ ఈ కంపెనీ అనేది అలా చూపించి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు కొన్ని పౌండ్స్ అప్పుగా అడిగారు అనమాట. అది ఒక క్వశ్చన్ అయితే ఈ కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా క్రోర్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకొని చాలా రిచ్ గా ఉన్నారనమాట. డబ్బులు అంటే ఏంటి, డైరెక్టర్స్ రిచ్ గా ఉన్నారు, కంపెనీ పూర్ గా ఉంది. అంటే అక్కడ సమ్ కరప్షన్ జరిగింది, మిస్గవర్నెన్స్ జరిగింది, రైట్? అక్కడ కరప్షన్, మిస్గవర్నెన్స్ ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో అందుకని చెప్పి అప్పుడు ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేది వీళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఇండియాని రూల్ చేస్తుందో వాళ్ళని రెగ్యులేట్ చెయ్యాలి అని చెప్పి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 లాంచ్ చేసింది అనమాట. సో అందులో భాగంగా సుప్రీం కోర్ట్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేశారనమాట. సో ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 was passed by the British Parliament to control the territories of East India Company, majorly in Bengal. సో బెంగాల్ లో ఉన్న వాటిని ఎక్కువగా కంట్రోల్ చేయాలి, ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ యాక్ట్ ని వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఎందుకు లాంచ్ చేశారు అంటే బికాస్ ఆఫ్ ద మిస్గవర్నమెంట్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా గవర్నమెంట్ కంపెనీ. ఓకే, బికాస్ వాళ్ళు బ్యాంక్ కరప్ట్ అయినట్టు ఇలా చూపించారనమాట. అందుకని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇంటర్ఫేర్ అయిందనమాట ఈ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీలో. సో ఫర్ దాట్ రీజన్. సో తర్వాత ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో అది బేసికలీ మనకి కల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, సో సుప్రీం కోర్ట్ అనేది మనకి కల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే. సో ఇతను ఫస్ట్ చీఫ్ జస్టిస్ అనమాట, సర్ ఎలిజా ఇంపే అనే అతను. సో ఇక్కడ ఉండే ఈ సుప్రీం కోర్ట్ లో ఉండే జడ్జెస్ అందరూ కూడా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచే రావాలి. సో ఇండియన్ జడ్జెస్ ఒక్కరు కూడా లేరు. అక్కడ ఎవరైతే జడ్జెస్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓకే, తర్వాత దీని యొక్క సివిల్ అండ్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఓవర్ ద బ్రిటిష్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంది అండ్ నాట్ ఆన్ ఇండియన్ నేటివ్స్. సో అంతే కదా, వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏవైతే మిస్గవర్నెన్స్ జరిగిందో వాళ్ళని, అక్కడ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ వచ్చింది. దాంట్లో భాగంగా సుప్రీం కోర్ట్ ని పెట్టారు. సో వాళ్ళు ఎవరైతే తప్పులు చేస్తే వీళ్ళని ట్రై చేయాలి అని. సో ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అందుకే మనకి ఇండియన్ నేటివ్స్ అనే వాళ్ళు లేరు, కానీ తర్వాత ఇండియన్ నేటివ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అన్నమాట. ఓకే, ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద బ్రిటిష్ సబ్జెక్ట్స్. Okay, so this is about regulating act. సో తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అబౌట్ ద కిగాలి అగ్రిమెంట్. సో ఈ కిగాలి అగ్రిమెంట్, ద కిగాలి అగ్రిమెంట్ వాజ్ అన్ అమెండ్మెంట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఎయిమ్డ్ ఎట్ కన్సర్వింగ్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి అసలు కిగాలి అగ్రిమెంట్ అనేది దేనికి అమెండ్మెంట్, ఏ ఫాలోయింగ్ కన్వెన్షన్స్ కి అది అమెండ్మెంట్ అయింది అండ్ దాని ఎయిమ్ ఏంటి రిగార్డింగ్ ద కన్సర్వింగ్ ద ఎన్విరాన్మెంట్. సో దేనికి అమెండ్మెంట్ అనేది మెయిన్ క్వశ్చన్ ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది. సో దేనికి అయి ఉంటుంది, అది మాంట్రియల్ ప్రోటోకాల్ కా, స్టాక్హోల్మ్ కన్వెన్షన్, బాండ్ కన్వెన్షన్ అండ్ క్వైటో ప్రోటోకాల్ అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ కి ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్. సో వెల్ సీట్ అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి, కిగాలి అగ్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిగాలి అగ్రిమెంట్ అని అన్నారు. సో అసలు కిగాలి అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద రవండా. రవండా అనేది ఎక్కడ ఉంది, ఇట్స్ ఎ టైనీ ఆఫ్రికన్ కంట్రీ కదా. సో కిగాలి, సో అక్కడ చాలా కంట్రీస్ కూర్చొని ఒక అగ్రిమెంట్ కి వచ్చారనమాట. సో దాన్నే మనము కిగాలి అగ్రిమెంట్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఆ పర్టికులర్ అగ్రిమెంట్ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ని కూడా అమెండ్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిగాలి అగ్రిమెంట్ అంటే ఏంటి
అని అంటే కిగాలి అగ్రిమెంట్ లో ఆ కంట్రీస్ అందరూ ఏం అగ్రిమెంట్ చేసుకున్నారంటే మనము హైడ్రోఫ్లోరో కార్బన్స్ అంటే ఏవైతే ఈ హెచ్ఎఫ్సిస్ ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ వాటిని యూజ్ చేయడం కానీ మనం రెడ్యూస్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఎంత రెడ్యూస్ చేయాలి? 80-85% ఫ్రమ్ దే బేస్ లైన్స్ అన్నమాట. సో ముందల ఎంతైతే ఉందో దాని నుంచి 80-85% మేము వీటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ కంట్రీస్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి అనమాట. ఈ 197 నేషన్స్ ఎక్కడ కూర్చొని కిగాలి క్యాపిటల్ ఆఫ్ రవండాలో కూర్చొని మేమందరం కూడా ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ రెడ్యూస్ చేయాలి మనందరం కూడా అని చెప్పి తీసుకున్న అగ్రిమెంటే ఈ కిగాలి అగ్రిమెంట్. ఓకే, సో ఇలా మనం చేస్తే కనుక ఏమవుతుంది అంటే మన గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అనేది 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కి మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి కూడా అనుకున్నారు. అందుకే ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ కి ఒక అమెండ్మెంట్ అని చెప్పి చెప్పచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి కదా? సో కిగాలి బానే ఉంది. కిగాలి దేని గురించి? హైడ్రోఫ్లోరో కార్బన్స్ గురించి మాట్లాడుతుంది. అసలు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకు వచ్చింది అంది కదా. సో విల్ సీ ఇట్. సో మీకు బేసికలీ మనం ఓజోన్ లేయర్ ఉంది కదా. సో ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుందండి? స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది కదా. స్ట్రాటోస్ఫియర్ లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్ఫియర్ లో మీరు చూస్తే ఇక్కడ ఓజోన్ అనేది డిప్లీట్ అయిపోయింది. చూడండి హోల్స్ పడ్డాయి ఓజోన్. సో అందుకే మనం ఓజోన్ హోల్ అని కూడా చెప్పేసి అంటాం. సో ఓజోన్ కి అసలు ఎందుకు హోల్స్ పడ్డాయి అంటే ఇట్ ఈస్ బికాస్ సిఎఫ్సిస్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. బికాస్ ఆఫ్ ద ఫ్లోరోకార్బన్స్ వల్ల మనకి హోల్ అనేది పడింది. దట్ వి కాల్ as సిఎఫ్సిస్. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ రిమైనింగ్ ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయంటే మనం యూజ్ చేసే రెఫ్రిజిరేటర్స్, ఏసీస్ వీటి నుంచి. ఓకే, ఏసీస్ నుంచి, రెఫ్రిజిరేటర్స్ నుంచి వీటి నుంచి మనకి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇలా పైన ఓజోన్ లేయర్ లోకి వెళ్ళి ఇలా హోల్ లాగా క్రియేట్ చేసింది. సో అందుకని మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే ఈ ఓజోన్ హోల్ ని మనం స్టాప్ చేయాలి అంటే ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ని తగ్గించుకోవాలి, వీటి యూసేజ్ ని ఆపేయాలి అని చెప్పి చెప్తుంది. అందుకని చెప్పి ఏం చేశారంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఎవరు కూడా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, యూజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది తీసుకున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అన్నమాట. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ మోస్ట్లీ దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ విల్ మోస్ట్లీ టాక్స్ అబౌట్ ద ఫేజ్ అవుట్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓజోన్ ఏవైతే డిప్లీట్ చేస్తున్నాయో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ని మనము ఫేజ్ అవుట్ చేయాలి, అసలు వాడకూడదు, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, వాటిని యూజ్ కూడా చేయకూడదు అని చెప్పి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ మాట్లాడుతుంది అనమాట. కానీ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చిందో చూసి 1989 ఎప్పుడో ఫోర్స్ లోకి వచ్చింది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిఎఫ్సిస్ అనేవి యూజ్ చేయట్లేదు. సో వీటికి ఆల్టర్నేటివ్ గా ఏం వాడుతున్నారు అంటే హెచ్ఎఫ్సిస్, హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అదే చెప్పింది, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ మీరు వాడకూడదు, దీనికి ఆల్టర్నేటివ్ గా హెచ్ఎఫ్సిస్, హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి మనం అవి కూడా బ్యాన్ చేస్తున్నాం కదా. సో కిగాలి అగ్రిమెంట్ మొత్తం కూడా వీటిని బ్యాన్ చేయాలి అని మాట్లాడుతుంది కదా. అదేంటి మరి మాంట్రియల్ ప్రోటోకాల్ ఏమో క్లోరోఫ్లోరో కార్బన్స్ ని తగ్గించాలి, తీసేయాలి అని తీసేసింది, వాటిని ఆల్టర్నేటివ్స్ ఇదే చూపించింది కదా. మరి వీటిని కూడా ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుంది అంటే వై? బికాస్ ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఈ ఓజోన్ ని హోల్ అనేవి ఇవి క్రియేట్ చేయవు. ఓన్లీ ఫ్లోరో కార్బన్స్ మాత్రమే ఓజోన్ లో హోల్ ని క్రియేట్ చేస్తుంది. ఈ హెచ్ఎఫ్సిస్ అనేవి దే విల్ నాట్ క్రియేట్ ఎనీ, అంటే ఓజోన్ కి ఎటువంటి డామేజ్ లేదు వీటి వల్ల. కానీ ఇవేం చేస్తాయంటే గ్లోబల్ వార్మింగ్, అంటే ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ కి ఎక్కువగా వీటి కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. సో మన ఎర్త్ ని ఎక్కువగా వార్మ్ చేసే కెపాసిటీ వీటికి ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ వీటికంటే కూడా దీనికి ఎక్కువ కెపాసిటీ అనేది వీటికి ఉందన్నమాట. సో ఇవి ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎక్కువగా మన ఎర్త్ సర్ఫేస్ అనేది వేడి అవుతుంది. అందుకని చెప్పి వీటిని మనం తగ్గించాలి అని చెప్పి కిగాలి అగ్రిమెంట్ అన్నమాట. ఓకే, సో ఇది కిగాలి అగ్రిమెంట్ అండ్ ద మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా మీరు గమనిస్తే కనుక మనకి ఇక్కడ చూస్తే మీరు 98% ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ అదర్ ఓడీస్ ఆర్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద రిపేర్ ఆఫ్ ఓజోన్ హోల్. సో మన ఓజోన్ హోల్ దాదాపు రిపేర్ అయింది. ఎలా రిపేర్ అయింది అంటే వీటి ప్రొడక్షన్ ఎప్పుడైతే మనం తగ్గించేసేసామో వీటి మ్యానుఫ్యాక్చర్ యూసేజ్ అనేది అప్పుడు మనది బాగా తగ్గిపోయింది అనమాట. అంటే ఓజోన్ హోల్ డిప్లీషన్ అనేది కూడా తగ్గిపోయింది. సో అందుకని ఏంటి, కానీ మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్ ని ఎటువంటి డ్యామేజ్ చేయదు, బట్ గ్లోబల్ వార్మింగ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మనం కిగాలి అగ్రిమెంట్ లో వాటిని కూడా తగ్గించాలి అని చెప్పి మనం అగ్రిమెంట్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, సో
Next question is regarding the Chabar Port. Okay, so ఈ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చాబర్ పోర్ట్. సో ఏంటి చాబర్ పోర్ట్ గురించి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అన్ ఇరానియన్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. తర్వాత స్టేట్మెంట్ ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సైన్డ్ ఎ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చాబర్ పోర్ట్ ఇన్ 2016. సో ఈ పర్టికులర్ ఈ టూ స్టేట్మెంట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్? సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నైదర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇందులో ఓన్లీ టూ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది లాంగ్. ఇరానియన్ పోర్ట్ అనేది పర్షియన్ గల్ఫ్ పైన లేదు. ఓకే, సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 కంట్రీస్ కూడా ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాయి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చాబర్ పోర్ట్. సో సెకండ్ ఈస్ ద స్టేట్మెంట్. సో ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇరానియన్ పోర్ట్ పర్షియన్ గల్ఫ్ లో లేదా అంటే మరి ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద పర్షియన్ గల్ఫ్, ఐ మీన్ ఈ పర్టికులర్ చాబర్ పోర్ట్ అనేది మనకి గల్ఫ్ ఆఫ్ ఒమెన్ దగ్గర ఉంది, బట్ పర్షియన్ గల్ఫ్ లో లేదు. సో మీరు చూస్తే కనుక ఈ ప్యానల్ ఇట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ అండ్ దిస్ ఈస్ పర్షియన్ గల్ఫ్. సో మనకి పోర్ట్ అనేది ఇక్కడ ఉంది అంటే ఏంటి, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ దగ్గర ఉంది. పర్షియన్ గల్ఫ్ అనేది ఇంకా మనం లోపలికి వెళ్తే ఉండింది. ఓకే, సో అది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనది ఇండియా, ఇక్కడ ఉన్నాం మనం కదా. సో ఈ ఇండియా నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ కి ఏదైనా వెళ్ళాలనుకోండి, ఈ పాకిస్తాన్ ని దాటుకొని మనం వెళ్ళాలి కదా. సో పాకిస్తాన్ ఏమో మనకు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళడానికి యాక్సెస్ ఇవ్వదు అండ్ చాలా ట్రబుల్ చేస్తుంది. సో అందుకని ఇండియా ఏంటంటే ఏదైనా షిప్మెంట్స్ పంపించాలి అనుకుంటే ఇట్లా ఇక్కడ ఈ చాబర్ పోర్ట్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇది అండ్ ఆల్సో ఇది గ్వాదర్ పోర్ట్ అనేది పాకిస్తాన్ లో ఉంది, ఇది చైనా కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనికి కౌంటర్ ఎఫెక్ట్ గా ఈ పర్టికులర్ చాబర్ పోర్ట్ ని మనం డెవలప్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎందుకు అంటే షిప్మెంట్స్ అనేవి ఈజీగా ఆఫ్ఘనిస్తాన్ కి మనకి యాక్సెస్ అనేది ఉండడానికి. సో అందుకని ఈ 3 కంట్రీస్ ఏదైతే ఉందో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఈ ముగ్గురు కూడా అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో తర్వాత క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ద ఫుడ్ వేస్ట్ ఇండెక్స్. సో ఈ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజ్ చేశాయి? ద ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ఈస్ రిలీజ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఏవి రిలీజ్ చేశాయి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని రిపోర్ట్ రిలీజ్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో జనరల్లీ మనం ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫుడ్ వేస్ట్ అనగానే మనం జనరల్లీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనో లేకపోతే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనో తప్పులు పెట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది రిలీజ్ చేసింది మాత్రం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేసింది. సో ఫుడ్ వరల్డ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేయలేదు అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయలేదు. జనరల్లీ ఫుడ్ అంటే మన టెండెన్సీ ఇలా వెళ్తుంది, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. So this is the right explanation for it. So United Nations Environment Program అనేది ఈ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి 931 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుందంట అక్రాస్ ద వరల్డ్. సో ఈ పర్టికులర్ ఏజెన్సీ ఏం చెప్పిందంటే ఈ అమౌంట్ ఆఫ్ వేస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో మనం మొత్తం దాన్ని ఎర్త్ చుట్టూ 7 టైమ్స్ సర్కిల్ చేయొచ్చు అంట. సో చూడండి ఎంత ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుందో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. చాలా మంది హంగ్రీగా వెళ్తున్నారు, దే ఆర్ నాట్ అంటే వాళ్ళు హంగ్రీగా పడుకుంటున్నారు, దే ఆర్ నాట్ ఈవెన్ గెట్టింగ్ ద బేసిక్ ఫుడ్స్. సో అటువంటిది మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నామో చూడండి. సో అది చెప్పడానికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ద బ్లాక్ బ్రౌన్ babbler. So question ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బ్లాక్ బ్రౌన్ babbler. సో వీటి గురించి స్టేట్మెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బర్డ్ రీసెంట్లీ రీడిస్కవర్డ్ ఇన్ కాలిమంతన్, ఇండోనేషియా. సో ఇది మనం ఏమైనా రీడిస్కవర్ చేసామా ఈ బర్డ్ ని? తర్వాత ఒకవేళ ఈ బర్డ్ ఏమైనా క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఏ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని. సో 1 ఓన్లీ, both 1 and 2, 2 ఓన్లీ, neither 1 or 2. సో ఇందులో ఏది కరెక్ట్ అంటే సో ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పర్టికులర్ బ్లాక్ బ్రౌన్ babbler అనే దాన్ని రీసెంట్లీ మనం ఇండోనేషియాలోనే డిస్కవర్ చేసాము, కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. అది ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. సో రీసెంట్లీ ఈ బ్లాక్ బ్రౌన్ babbler అనేది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేటప్పటికి
మలాకోసింక్లా పర్స్పిసిలాటా. సో ఇది దీని సైంటిఫిక్ నేమ్ అన్నమాట. సో దీన్ని మనం రీడిస్కవర్ చేసాము. అంటే ఆల్రెడీ దీన్ని ఒకసారి డిస్కవర్ చేశారు. ఈ పర్టిక్యులర్ బర్డ్‌ని ఎప్పుడో 1869, 1800s లోనే డిస్కవర్ చేసినప్పుడు, కానీ అప్పుడు డిస్కవర్ చేశారు. దాని తర్వాత ఇది కనిపించలేదు. మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయిందో తెలీదు. మళ్ళీ రీసెంట్ గానే దీన్ని రీడిస్కవర్ చేశారు. అందుకే ఇది న్యూస్‌లో వచ్చిందన్నమాట ఈ పర్టిక్యులర్ బర్డ్. సో ఎక్కడ డిస్కవర్ చేశాడు అంటే కాలిమంతన్, ఏ పార్ట్ ఆఫ్ బోర్నియో, ఇండోనేషియా. సో ఇండోనేషియాలో ఈ కాలిమంటన్ అనే ప్లేస్‌లో వీళ్ళు ఈ పర్టిక్యులర్ బర్డ్‌ని ఐడెంటిఫై చేశారు. సో అందుకే మళ్ళీ దీన్ని రీడిస్కవర్ చేశారన్నమాట. సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం అసలు ఈ ఇండోనేషియా ఎక్కడుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఉంటాం ఇండియా కదా! దిస్ ఇస్ వేర్ వి లివ్. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో ఇండోనేషియా ఉంటుంది. సో ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే దిస్ ఇస్. సో ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని ఇంకా జూమ్ చేసి చూస్తే ఇదన్నమాట. సో ఇక్కడ చూసారా కాలిమంటన్. ఓకే. సో దిస్ ఇస్ బోర్నియో ఐలాండ్. ఓకే. ఇక్కడ సో ఇదంతా కూడా ఇండోనేషియా. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన ఐలాండ్స్. ఓకే. సో హియర్ ఇట్ ఇస్ కాలిమంటన్. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ బర్డ్‌ని మనం డిస్కవర్ చేసామన్నమాట. రీడిస్కవర్ చేసాం. సో అసలు ఈ బర్డ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట. సో వీటికి చూస్తే గనక ఒక గాజు కన్ను, ఇలా చాలా చిన్న సైజ్‌లో ఈ బర్డ్ అనేది ఉంటుంది. కానీ మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఇది క్రిటికల్లీ ఎండేంజర్డా అని చెప్పి ఇచ్చారు. సో మనము ఇప్పుడే ఈ బర్డ్‌ని రీడిస్కవర్ చేసాం కదా! సో రీడిస్కవర్ చేసినప్పుడు ఇది పర్టిక్యులర్ క్రిటికల్లీ ఎండేంజర్డా అనేది మనకు తెలీదు. సో అది డేటా ఇన్‌సఫిషియంట్ అన్నమాట. అంటే మనకి దీనికి సంబంధించిన డేటా అనేది లేదు. సో ఐయుసిఎన్‌లో ఇది డేటా ఇన్‌సఫిషియంట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఏదైనా అంతే. ఏదైనా కొత్తవి రీడిస్కవర్ చేసినప్పుడు వాటి నుంచి డేటా అనేది మనకు తెలీదు. సో జనరల్లీ అలాంటి స్టేట్మెంట్స్ అనేవి రాంగే అవుతాయి. సో మనకేం తెలీదు. ఇవి ఇంకా ఉన్నాయా అనేది మనం ఇంకా రిసర్చ్ చేయాలి. సో అందుకే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్‌లో ఉంది అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఎ రాంగ్ స్టేట్మెంట్. వి లిటరల్లీ డోంట్ నో బికాస్ ద డేటా ఈస్ వెరీ మచ్ ఇన్‌సఫిషియంట్. ఓకే. సో దీస్ ఆర్ అబౌట్ ద MCQs. So thank you guys. Meet you again.